నొప్పి ఏదైనా మందుల షాప్కు వెళ్లడం, మందులు తీసుకుని వేసుకోవడం పరిపాటిగా మారింది. అయితే ఆ తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్ల గురించి ఆలోచించడం లేదు. ఒక్కోసారి కిడ్నీలు కూడా ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంది. ఇలాంటి ప్రమాదం నుంచి తప్పించడంతో పాటు దీర్ఘకాలిక నొప్పులతో బాధపడే వాళ్లకు ఉపశమనం కలిగించేలా ఉస్మానియా ఆసుపత్రిలో పెయిన్ క్లినిక్ ఏర్పాటు చేశారు. కీళ్ల నొప్పులతో బాధపడే వారికి, క్యాన్సర్ పేషెంట్లకు, నొప్పితో ఇబ్బంది పడే రోగులు, వెన్నునొప్పి ఇలాంటి వాటికి పెయిన్ క్లినిక్ లో అనెస్థేషియా విభాగం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పెయిన్ క్లినిక్ పై మరింత సమాచారం శ్రీశైలం అందిస్తారు. చాలా మంది చిన్న చిన్న నొప్పులకే పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు, లేదంటే కొందరి సలహాతోని సర్జరీలు కూడా చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ చిన్నటువంటి నొప్పులకు కానీ సర్జరీ అవసరం లేకుండా వచ్చేటువంటి నొప్పులకి విపరీతమైన మందులు వాడడమో, సర్జరీ చేసుకోవడం వల్ల ఆ తదుపరి తలెత్తేటువంటి ఇబ్బందులతోనే చాలా బాధపడుతుంటారు. సో అట్లాంటి వాళ్ళ కోసం ఉస్మానియా హాస్పిటల్లో ఒక పెయిన్ క్లినిక్ని ఏర్పాటు చేశారు. దీంట్లో ఆ పెయిన్ ఎక్కడి నుంచి వస్తుందో ఆ నర్వుని కంట్రోల్ చేయడం ద్వారా పెయిన్ అనేది రాకుండా చేస్తూ వాళ్ళకు రిలీఫ్ ఇచ్చేటువంటి ఒక పెయిన్ క్లినిక్ని ఏర్పాటు చేశారు. అసలు ఈ పెయిన్ క్లినిక్లో ఎట్లాంటి నొప్పులకి రిలీఫ్ లభిస్తుంది, ఎట్లాంటి ప్రొసీజర్ ఉంటుంది, దీని ఉద్దేశం ఏంటి, ఇట్లాంటి అంశాలు మొత్తం అని కూడా ఇక్కడ మనతోని ఈ పెయిన్ క్లినిక్లో డాక్టర్లు ఉన్నారు, వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇక్కడ ఓపీ ఒక 2 రోజులు చూస్తారు, తర్వాత ప్రొసీజర్ అనేది ఒక 2 రోజులు చేస్తారు. అంటే ఓపీ చూసిన వాళ్ళకి ఆ తర్వాత వాళ్ళకి ఎక్కడైతే నర్వులో ఏదైతే ఇంజెక్షన్ అవసరం ఉంటుందో దాన్ని ఆపరేట్ చేయడానికి ఒక సపరేట్ డే పెట్టుకున్నారు. ఇక్కడ కొంతమంది డాక్టర్లు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్, ముందుగా ఈ పెయిన్ క్లినిక్ అంటే ఏంటి, దాని మోటో ఏంటి, ఎందుకోసం దీన్ని ఏర్పాటు చేశారు? పెయిన్ క్లినిక్ అంటే మనకు తెలుసు కదా, ఇప్పుడు చాలామంది పేషెంట్స్, ఓల్డ్ ఏజ్ పేషెంట్స్ కానీ చాలామంది అవుట్ పేషెంట్స్కి చాలా పెయిన్ చాలా ఉంటుంది. బ్యాక్ ఏక్స్ కానివ్వండి, లివర్ బ్యాక్ ఏక్స్ కానివ్వండి, ఈ హెడ్ ఏక్స్ కానివ్వండి, ఈ క్రానిక్ పెయిన్స్ చాలా ఉంటాయి. అటువంటి పేషెంట్స్కి ఈ పెయిన్ క్లినిక్ అనేది చాలా అడ్వాంటేజ్గా ఉంటుంది. సో ఇది స్పెషలైజేషన్ కోర్స్, ఇది సపరేట్ సూపర్ స్పెషలైజేషన్ కోర్స్ కిందకి వస్తుంది ఇది. సో అటువంటి పేషెంట్స్కి మనము ఉస్మానియాలో ఇప్పుడు ఇటువంటి పెయిన్ క్లినిక్ అనేది మన నేషనల్ లెవెల్లో చాలా తక్కువ క్లినిక్స్ ఉండే గవర్నమెంట్ సెటప్లో. సో లక్కీగా మనకు అందుబాటులో వచ్చింది. సో ప్రోగ్రామ్ లాస్ట్ 1 month నుంచి మేము స్టార్ట్ చేసినాము. ఇప్పుడు ఫుల్ ఫ్లెజ్లో అందుబాటులోకి వస్తుంది. సో ఇప్పుడు పేషెంట్స్ రావడం స్టార్ట్ చేశారు. సో అది చాలా ఉపయోగకరమైన సెటప్ ఇది మనకి. ఏ రోజు ఓపీ చూస్తారు? మామూలుగా మండే అండ్ థర్స్డే ఓపీ ఉంటుంది, అండ్ ట్యూస్డే అండ్ ఫ్రైడే మాత్రం ప్రొసీజర్స్ ఉంటాయి. సో ఆ రోజు ఓపీ రోజు పేషెంట్స్ అందరి కంప్లైంట్స్ రికార్డ్ చేసుకుంటాము. తర్వాత వాళ్ళకి కావాల్సిన ప్రొసీజర్స్ ఏమేమి ఉంటాయో అది ట్యూస్డే అండ్ ఫ్రైడే సపరేట్ 2 days పెట్టుకుంటాము. మామూలుగా వాళ్ళు వాడేటువంటి మందులు ఏముంటాయి, దీంట్లో మీరు ఇచ్చేది ఏముంటుంది? యూజువల్గా ఎట్లా ఉంటుందంటే కాళ్ళ నొప్పులు, వెన్నుపూస నొప్పులు, బ్యాక్ పెయిన్స్ ఇవన్నీ కామన్గా ఉంటాయి. సో జనరల్గా పబ్లిక్ ఏం చేస్తారంటే వాళ్ళు దగ్గరున్న మెడికల్ షాప్కి వెళ్ళి అవుట్ ఆఫ్ ద మందులు తీసుకోవడము ఇవి చేస్తూ ఉంటారు. సో ఈ ట్యాబ్లెట్స్ వలన ఏమవుతుందంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ తర్వాత డెవలప్ అవుతూ ఉంటాయి వీళ్ళకి. సో ఇలాంటి పేషెంట్స్లల్లో ఎవరైతే ఇనిషియల్ స్టేజెస్లలో ఉంటారో, అంటే ఇప్పుడు మోకాలు నొప్పులు ఉన్నాయి, సో ఇనిషియల్ స్టేజెస్లలో గ్రేడ్ 1 చేంజెస్ ఉన్నప్పుడు వాళ్ళకి మనము పెయిన్ తగ్గియడం వల్ల వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. 1. 2, ఇంకోటి ఏంటంటే ఈ బ్యాక్ పెయిన్స్కి సర్జరీస్కి కొంతమంది వెళ్ళకపోవడము, తర్వాత మైనర్ చేంజెస్ ఉన్నప్పుడు వాళ్ళు సర్జరీకి ప్రొవోక్ చేయకుండా ఉండడానికి మనం ఏంటంటే ఎపిడ్యూరల్ స్టీరాయిడ్స్ కానీ ఇవి ఇచ్చి వాళ్ళ పెయిన్ని ఎలివియేట్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇంకా ఇది కాకుండా మనం క్యాన్సర్ పెయిన్స్కి, తర్వాత అక్యూట్ ప్యాంకటైటిస్లో మనము సీలియాక్ ప్లెక్సస్ బ్లాక్స్ కానీ ఇవి ఇచ్చి ఏంటంటే వాళ్ళ పెయిన్ సబ్సైడ్ అయితే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది, వాళ్ళ సఫరింగ్ తగ్గుతూ ఉంటుంది యాక్చువల్గా. సో ద మెయిన్ మోటో ఇక్కడ ఏంటంటే పెయిన్ ఎలివియేట్ చేసి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయడం. యాక్చువల్లీ అంటే ఎట్లా తగ్గిస్తారు అంటే యూజువల్గా ఇప్పుడు ఈ నీ జాయింట్ పెయిన్స్ ఉంటాయి. నీ జాయింట్ పెయిన్స్ ఉండడం వల్ల వాళ్ళకి పిఆర్పీస్ అని ఇంజెక్షన్స్ ఇవ్వడము, లేకుంటే స్టీరాయిడ్స్ ఇవ్వడము, బ్యాక్ పెయిన్స్కి స్టీరాయిడ్స్ ఇవ్వడము, సీలియాక్ ప్లెక్సస్ బ్లాక్స్ ఇస్తాం మామూలుగా. ఏంటంటే ప్యాంక్రటైటిస్ ఇవన్నీ ఏంటంటే అక్యూట్ ఎమర్జెన్సీస్ అవి. సో క్రానిక్గా వాళ్ళకి ఏమవుతుందంటే కొన్ని రికరెంట్గా రావడం వల్ల క్రానిక్ పెయిన్లోకి ల్యాండప్ అవుతారు వాళ్ళు. సో వాళ్ళకి ఏంటంటే అవి మందుల ద్వారా తగ్గదు చాలాసార్లు. సో మనం ఏంటంటే సీలియాక్ ప్లెక్సస్ బ్లాక్స్ ఇవి ఇచ్చి సియామ్ గైడెడ్
వాళ్ళకి ఆ పెయిన్ తగ్గేయడం అది చేస్తూ ఉంటాము. ఇది క్యాన్సర్ పెయిన్స్లలో కూడా చాలా మటుకు ఏంటంటే వాళ్ళు మందులపైన ఎక్కువ డిపెండ్ అవుతూ ఉంటారు. సో నర్వ్ అబ్లేషన్స్ కానివ్వండి, మిగతా ప్రొసీజర్స్ తోటి వాళ్ళకి ఏంటంటే పెయిన్ తగ్గేయడానికి మనం ప్రోత్సహిస్తూ ఉంటాం. అంటే ఒకవేళ ఇవి వాడతాం కదా, బయట వాడేటువంటి పెయిన్ కిల్లర్స్ అవి వాడుతుంటారు. సో అవి వాడితే వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఎట్లా ఉంటాయి? మీరు ఇచ్చే ఇంజెక్షన్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, ఉండవా? తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఎందుకంటే మనము లోకలైజ్డ్గా ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటాము. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఇచ్చే డ్రగ్స్ ఏంటంటే లోకల్ ఇన్ఫిల్ట్రేషన్సే ఉంటాయి చాలాసార్లు. సో మనం బయట నుంచి వాడే ట్యాబ్లెట్లు ఇవన్నీ ఏంటంటే రక్తంలోకి ఎంటర్ అయ్యి మళ్ళీ కిడ్నీ మీద ఎఫెక్ట్ చూపించడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. అవి వీటితోటి ఉండదు చాలాసార్లు అట్లా. సో కంప్లీట్గా అన్ని అవయవాల మీద ఎఫెక్ట్ చేసే కన్నా మనకు ప్రాబ్లం ఎక్కడుందో ఐడెంటిఫై చేసి అక్కడ ఇంజెక్షన్ ఇవ్వడంతో బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి యాక్చువల్గా. దీర్ఘకాలికంలో అవి ఫెయిల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందని చెప్తున్నారు. సో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పెయిన్ క్లినిక్ను పేషెంట్స్ యూటిలైజ్ చేసుకుంటే వాళ్ళకు మంచి రిజల్ట్ ఉంటుంది, రిలీఫ్ కూడా ఉంటుంది, లాంగ్ స్టాండింగ్గా పెయిన్ను వాళ్ళ నుంచి దూరం చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుందని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. కెమెరామెన్ సిద్దిక్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.